సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు 2008 డిఎస్సీ అభ్యర్థులు. ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. మంగళవారం కోర్టు తుది విచారణ నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలన్నారు. తమది ధర్నా కాదని విన్నపం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల సమస్య సీఎం దృష్టిలో ఉందని, త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు సీఎంఓ అధికారులు. ఇవాళ డిఎస్సి 2008 సమస్యని పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారికి కృతజ్ఞత తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి అభ్యర్థులు తరలి రావడం జరిగింది వారి ఇంటికి. వారికి ఎందుకంటే 14 ఏళ్ల సమస్య, పెండింగ్ సమస్యను తన మానవతర దృక్పథంతో మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇది ప్రజాపాలనలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి మాకందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కూడా మాకు నిర్ణయం తీసుకురు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశ నిర్ణయం తర్వాత కూడా 2 రోజులకే 2008 బాధితుల పట్ల జీవో నెంబర్ 9ని విడుదల చేసిరు. జీవో నెంబర్ 9 విడుదల చేసి రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజనరసింహ అధ్యక్షన కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీకి అప్పచెప్పడం జరిగింది 2008 సమస్య. ఎందుకంటే ఇవాళ 14 సంవత్సరాల సమస్యను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత రాష్ట్ర అభ్యర్థులు మేము అందరిపైన ఉంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి ఇంటికి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి పిలువలే కానీ ఒకటే మాట అన్నారు, పలు బహిరంగ సభలో నిరసనలు వద్దు, వచ్చి కలవండి, మీ సమస్య పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నా అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. మేమందరము మా 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నాము, మీ సమస్య నాకు తెలుసు, మీ బాధలు నాకు తెలుసు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఎన్నోసార్లు ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి సార్ కూడా మా ధర్నా పాయింట్కి వచ్చి చూసి ఎంతో చెల్లించిపోయాడు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే మా విషయం పైన నిర్ణయం తీసుకొని మాకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అయితే మార్చిలో ప్రకటన చేసిన తర్వాత 6 నెలల టైం అయింది. సబ్ కమిటీకి కూడా అప్పగించారు. సబ్ కమిటీలో కూడా 3 మంత్రులు గారు వాళ్ళు కూడా చాలా సానుకూలంగా మీ సమస్యను మేము తప్పకుండా సానుకూలంగా పరిష్కరిస్తాము, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సబ్ కమిటీలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీ పెద్దన్నగా నేను మీ సమస్యలు ఏమున్నా కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే నేను పరిష్కరిస్తాను, తప్పకుండా నన్ను కలవండి అని చెప్పినందుకు ఆ మాటను దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు సీఎం ఇంటికి శాంతియుతంగా మేము ఏమి నిరసనలు చేపట్టలేదు. నిరసనలు చేపట్టకుండా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారింటికి ఒక 400-500 మంది పలు జిల్లాల నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఎక్కడెక్కడో ఖమ్మం నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి మా అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు కానీ పురుష అభ్యర్థులు అందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి మంచి నిర్ణయం తీసుకొని వెళ్దామనే దృష్టితోటి మేము అందరం వచ్చాము. 2008 డిఎస్సి వాళ్ళు సార్ని కలవడానికి వచ్చాము. నిరసనలు వద్దు, మమ్మల్ని వచ్చి కలవండి, మీ సమస్య ఏదైనా ఉంటే తీరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పారు. కాబట్టి వచ్చి మా పరిస్థితి ఏంటిది, ప్రస్తుతం మేము అనుభవిస్తున్న బాధలు ఏంటిది అని చెప్పి మా బాధను చెప్పి సార్ని కలిసి మాకు ఉద్యోగాలు తొందరగా ఇచ్చేసి మాకు జాబులలో ఎక్కించాలి అని చెప్పేసి అడగడానికి వచ్చాము. అయితే సార్ సానుకూలంగా స్పందించారు. ఒక 5 మెంబర్స్ని సార్ లోపలికి వచ్చి సార్కి చెప్పడం జరిగింది. అయితే రేపు మీకు సానుకూలమైన అంశాలనే చెప్తాము అని చెప్పేసి, మీకు తీపి కబురు అందిస్తామని చెప్పేసి